ప్రతి మనిషికి ఆరోగ్యం ముఖ్యమే అయినప్పటికీ 400 కోట్ల రూపాయల యోగాంధ్ర పేరుతో ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమని విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఇప్పిలి అనంతం, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వల్లిరెడ్డి శ్రీనివాస నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు మీసాల వరహాల నాయుడు, నియోజకవర్గ యోజన అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ తదితరులు ధ్వజమెత్తారు. చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వారు విలేకరులతో మాట్లాడారు. యోగా పేరుతో ఖర్చు పెట్టిన 400 కోట్ల రూపాయలు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఖర్చు పెట్టి ఉంటే ఉత్తరాంధ్రలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యేవని పేర్కొన్నారు. మంచి చెప్పలేరు, మంచి చెడుగా చూపించగలరు. అది మీరు కొన్ని నాయకులు మీడియాకి కానీ ఆ నాయకులకు కానీ అబద్ధాలు ఆడడం కానీ మనం సిగ్గు ఉండాలి. ఒక మాట ఇచ్చాం, ఆ మాటకి ఎంత కట్టుబడి ఉండాలని సంస్కారం ఉందండి. ఏదైతే రైతు భరోసా ఏదైతే రైతు భరోసా చేసాడైనా ఒక సీఎం అనౌన్స్ చేశాడైనా అసెంబ్లీ సాక్షిగా బయట పబ్లిక్ మీటింగ్లో సాక్షిగా 20వ తేదీ మనం ఎప్పుడు జూన్ 20వ తేదీ రైతు భరోసా చేస్తాం. ఏది రైతు భరోసా 20వ తేదీ ఎవరైనా చెప్పగలదని సమాధానం ఎందుకు చేయలేదు? 10 సంవత్సరాలుగా లేదు, ఈ సంవత్సరం అది చెప్పమనండి. అది నీతికి మనకు ముఖ్యమంత్రి ఉన్నామంటే మాట మీద నిలబడ్డ నీతికి నిజాయితీకి కట్టుకునే వ్యక్తి ఉండాలి. అది అదే కాకుండా ఇంకోటిగా మీకు చెప్తాను. ఈరోజు ఆ వైస్ ప్రెసిడెంట్ చనిపోయిన తండ్రి చూసుకుని మాట్లాడినా తండ్రి ఒక మాట ఇచ్చాడు. ఒక మాట, ఎవడైనా అమ్మకి అబ్బకి పుట్టినోడైతే నా కొడుకు తప్పుడు ఎవడైతే మాట్లాడాడు ఒక సీఎంతో సహా మొత్తం ఎంటర్ టీడీపీ నాయకులందరూ కూడా ఎవడైతే తప్పు మాట్లాడాడు నా కొడుకు అప్పులతో చచ్చిపోయాడు, పార్టీ దీనిగా చనిపోయాడు అన్నీ ఉంటాయి అంటే నేను ఉరేసుకొని చచ్చిపోతాను నిరూపించమని అన్నాడు. దానికే ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నాడు? కన్న తండ్రి చచ్చిపోయినాడు మీద కూడా రాజకీయాలు ఏంటండి? ఎంత దౌర్భాగ్యం అండి! మనం ఆలోచించుకోవాలి కదండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న జనాలు ప్రతి ఒక్కరు కూడా ఏదనుకుంటున్న జనాలు మాత్రం వాళ్ళు చాలా మహామేధావులు, ఏటనేది తెలుసుకుంటున్నారు. వాళ్ళు దయించి మాత్రం ఇలాంటి తప్పుడు మాట్లాడినా ఏది చేసినా రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు చాలా ఉన్నతనంగా మాట్లాడుకోవాలని, ఈరోజు ఏదైనా అన్నామంటే అభివృద్ధి మీద పోరాటం చేయాలని, ప్రజలు సేవ చేయాలని పోరాటం చేయాలి తప్ప కానీ నీ మీద నాకు మీద మీరు చేసామంటే వెన్నుపొడుదల చేసామంటే నవరత్నాలు ఇవ్వలేదు కాబట్టి మాకు భయపడి ఆ రోజు ప్రతిపక్ష నాయకులు కూడా వెన్నుపొడుదల భారీ ఎత్తున చేశారు. ప్రజలు లక్షలాది మంది వెళ్ళిపోతున్నారు, భయపడి నువ్వు అమ్మఒడి ఇచ్చావు కానీ నిర్మాణం ఇవ్వలేదు. ఏదైనా ప్రతిపక్ష నాయకులు ఆ రోజు వెన్నుపొడుదల చేస్తారు కాబట్టి మీరు భయపడి ఇచ్చారు. మీరు లేకపోతే మీరు అమ్మఒడి ఇస్తారండి. మరి ఈ సంవత్సరం మరొక సంవత్సరం పోషణ జరిగింది.